మార్చ్ థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. భారత్ చైనా సరిహద్దు వెంబడి చైనా ఇటీవల ఎన్ని షాకాంగ్ గ్రామాలను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తోంది? ఆన్సర్ 628 విలేజెస్. 1095 కిలోమీటర్లకు పైగా కార్యాచరణ మార్గాలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ను కలిగిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు శిక్షా క్రాంతి 2.0 కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ పంజాబ్. స్వచ్ఛమైన హైడ్రోజన్ ఉత్పత్తి మరియు నీటి డీసాలినేషన్ కోసం MXENE ఆధారిత సరికొత్త పదార్థాన్ని ఏ భారతీయ విద్యాసంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ IIT గౌహతి. నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 ఒడిశాలోని ఏ ప్రసిద్ధ స్టేడియంలో ప్రారంభం కానుంది? ఆన్సర్ కళింగ స్టేడియం. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల లోపు వయసున్న బిడ్డను దత్తత తీసుకున్న మహిళా ఉద్యోగులకు ఎన్ని వారాల సెలవు మంజూరు చేయాలి? ఆన్సర్ 12 వారాలు. బలవంతపు మత మార్పిడులను అరికట్టే లక్ష్యంతో మత స్వేచ్ఛ బిల్లు 2026ను ఇటీవల ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల మధ్య వ్యవసాయ వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆసియా ఆఫ్రికా అగ్రికల్చరల్ అలయన్స్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ, భారతదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో 119 కోట్ల వ్యయంతో తెలుగు సాంస్కృతిక కేంద్రం నిర్మించడానికి నిధులు మంజూరు చేసింది? ఆన్సర్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ఎన్ని విద్యా సంస్థలలో క్వాంటమ్ ల్యాబ్లు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్ 23 సంస్థలు. ప్రపంచ సంతోష నివేదిక 2026 ప్రకారం అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 116వ స్థానం. 9వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ప్రంబనన్ ఆలయ సముదాయం పునరుద్ధరణ కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఇండోనేషియా. లండన్కు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ సంస్థ ఇటీవల ఏ దేశపు కేంద్ర బ్యాంకుకు ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేసింది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత సైన్యానికి చెందిన సదరన్ కమాండ్ ఇటీవల అమోఘ్ జ్వాల అనే విన్యాసాన్ని ఉత్తరప్రదేశ్లోని ఏ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించింది? ఆన్సర్ బాబినా ఫైరింగ్ రేంజ్. భారత్ కా ఆప్నా పేమెంట్స్ యాప్గా పేరుగాంచిన భీమ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ MS ధోని. పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 33,660 కోట్ల వ్యయంతో ఆమోదించిన భవ్య పథకం కింద దేశవ్యాప్తంగా ఎన్ని ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు? ఆన్సర్ 100 పార్కులు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత మరియు సహకారం కోసం భారత నౌకాదళం ఇటీవల ఏ కార్యక్రమం యొక్క 2వ ఎడిషన్ను నిర్వహించింది? ఆన్సర్ ఇండియన్ ఓషన్ షిప్ సాగర్. గిరిజన హస్తకళలను ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రీసా అనే బ్రాండ్ను ప్రారంభించింది. ఈ కళ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ త్రిపుర. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఏ రాష్ట్రంలోని కలింజర్ కోట పరిసర ప్రాంతాన్ని జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల ఏ దేశంలోని కెంట్ ప్రాంతంలో ప్రాణాంతకమైన మినింజైటిస్ వ్యాధి వేగంగా విస్తరించడంతో అత్యవసర ప్రజారోగ్య హెచ్చరిక జారీ చేయబడింది?
ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2026లోని వినియోగదారుల న్యాయం విభాగంలో ఏ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోని 5,008 అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని కోట్ల రూపాయలను మంజూరు చేసింది? ఆన్సర్ 30.4 కోట్లు. జలరంగ నోబెల్ ప్రైజ్గా పిలువబడే స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను గెలుచుకున్న అతిపిన్న వయస్కుడైన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ కావే మదాని. ఇటీవల ఏ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తన సభ్యత్వాన్ని అధికారికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ అర్జెంటీనా. వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్ 2028కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ భారతదేశం. సముద్ర తీర ప్రాంతాల్లో పవనశక్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఫ్లోటింగ్ లిడార్ బాయ్ వ్యవస్థను ఇటీవల ఏ రాష్ట్ర తీరంలో విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ తమిళనాడు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లీడ్ ప్లాటినం ప్రీ సర్టిఫికేషన్ పొందిన మెట్రోపాలిస్ ప్రాజెక్ట్ ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ రిలయన్స్ అమేథీ సిటీ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ నగరం నుండి విమాన ప్రయాణ రాయితీ పథకం ఫేరే సే ఫుర్సత్ను ప్రారంభించారు? ఆన్సర్ రేవా. ఐ లవ్ స్పారోస్ అనే థీమ్తో 2026 మార్చి 20న నిర్వహించబడిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మొదటిసారి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 2010. ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ ఆనర్లో కమాండర్ ర్యాంకును పొందిన మొట్టమొదటి భారతీయ రాయబారి ఎవరు? ఆన్సర్ జావేద్ అష్రఫ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలోని 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లోయర్ కోపిలి జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు? ఆన్సర్ అస్సాం. చెరా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచే చాప్ చార్ కుట్ అనే వసంతకాల పండుగను ఏ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు? ఆన్సర్ మిజోరాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో ఏ కొత్త నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ నేషనల్ డెంటల్ కమిషన్. మార్చ్ 20, 2026న ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ 2026-27 యొక్క మొత్తం వ్యయం ఎంత? ఆన్సర్ 3,24,234 కోట్లు. 2026-27 బడ్జెట్ గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎంతగా నమోదైంది? ఆన్సర్ 10.7%. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.